హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. సైరన్ 108 ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సైరన్ 108 ఈ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మనకి పర్వాలేదు, బాగుందనిపించింది. అండ్ ప్రస్తుతానికి ఇది ఓటీటీలో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఇన్వెస్టిగేషన్ మూవీస్, ఇలా పోలీస్ దొంగ చేజింగ్ మూవీస్ ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పలేను, కానీ కాకపోతే కొంచెం ఇన్వెస్టిగేషన్ టైప్ మూవీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గానే తీసాడు అనిపించింది. జయం రవి సినిమా స్టోరీ అయితే మటుకి చాలా సింపుల్. జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయం రవి వాళ్ళ నాన్నగారికి బాగాలేదని చెప్పేసి పెరవల్ మీద ఒక 14 రోజులు రిలీజ్ అయ్యి బెయిల్ మీద బయటకు వస్తాడు. ఈ 14 రోజుల్లో కొన్ని హత్యలు అయితే జరుగుతాయి. ఆ హత్యలకి జయం రవికి ఏంటి సంబంధం, అసలు ఆ హత్యలు జయం రవి ఎందుకు చేస్తున్నాడు, పాత పగలేంటి, అసలు ఆయన బయటికి రావాలని ఎందుకు అనుకున్నాడు, వచ్చి ఎందుకు చంపాడు, అసలు వీళ్ళకి ఆ గొడవలకి ఏంటి సంబంధం, ఎందుకు చంపాడు వాళ్ళందరినీ, అసలు ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు అనుపమ పరమేశ్వరన్ ఎవరు, వీళ్ళందరినీ చివరికి కీర్తి సురేష్ పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఆవిడ చివరికి జయం రవిని పట్టుకుందా పట్టుకోలేకపోయిందా అనేది మెయిన్ స్టోరీ. అండ్ ఈ సినిమా చూస్తుంటే నాకు కొంచెం ఆ దృశ్యం సినిమా ఉంది కదా, ఆ దృశ్యం సినిమాలో చాలా కాన్ఫిడెంట్గా, చాలా పకడ్బందీగా ఒక హత్యను చేసి ఆ హత్యని తను చేయలేదు అని నిరూపించుకోవడానికి చాలా ప్లాన్గా, చాలా పకడ్బందీగా, ఎప్పుడో ముందు జరగబోయే దాన్ని కూడా ముందే ఊహించుకొని అన్ని ఆధారాలని తారుమారు చేసి ఎక్కడా కూడా దొరకకుండా చిన్న క్లూ కూడా ఇవ్వకుండా దృశ్యం సినిమాని తీశారు. ఈ సినిమా కూడా కొంచెం చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. ఎక్కడ కూడా మనోడు దొరకడానికి ఛాన్సే లేకుండా, ఆనవాళ్ళు లేకుండా హత్యలు అయితే చేస్తాడు. ఆ హత్యల్ని ఎలా చేస్తున్నాడని తెలుసుకోవడం కోసం పోలీసులు నానావాదన చేస్తారు. చేస్తుంది ఇతనే అని తెలుసు, కానీ ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని తెలిసినా కానీ ఎలా చేస్తున్నాడు అని తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. మరి కీర్తి సురేష్ ఫైనల్గా హీరోని పట్టుకుందా లేదా అనేది ఒక సస్పెన్స్. దీన్ని మీరు సినిమా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అండ్ సినిమాలో సాంగ్స్ అయితే మటుకి ఓకే, అంత పెద్ద చెప్పుకోదగ్గ సాంగ్స్ లేవు. అండ్ దీంతో పాటు ఈ సస్పెన్స్తో పాటు తండ్రి కూతుర్ల మధ్య బాండింగ్ కూడా బాగా చూపించారు. కూతురి పాత్రలు చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. వాళ్ళ నాన్న మీద ద్వేషంతో ఉండే ఒక కూతురు పాత్రలో బాగానే చేసిందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే మటుకి సినిమా బాగుంది, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. అండ్ స్పెషల్ రోల్లో చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, కానీ ఓకే ఓకే అనిపించుకుంది, అంత మించి అయితే ఏం లేదు. కీర్తి సురేష్ కూడా పోలీస్ ఆఫీసర్గా చేసింది. ఇందులో ఈ హీరోని పట్టుకునే ఒక పోలీస్ ఆఫీసర్, కానీ మనోడిని చివరిదాకా కూడా పట్టుకోదా అనే సస్పెన్స్లోనే సినిమా మొత్తం నడిచింది. చివరికి పట్టుకుందా లేదా అనేది మటుకు సినిమా చూడండి, చూస్తే అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా అయితే మటుకి సినిమా నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఇప్పుడు వచ్చిన రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మటుకి ఈ సినిమాకి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.